చావుకి కారణమైన నువ్వు మాత్రం ఆ ఆదిత్య నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. అందుకే మనం ఇక్కడి నుంచి మకాం మార్చడం చాలా మంచిది. నువ్వు వశీకరణ శక్తిని పొందిన తర్వాత ఆ ఆదికి తెలియకుండానే ఆ ఆదిత్య నీవాడవుతాడు. ఏమంటావు? శివయ్య, నా ప్రేమ కోసం నాకు తోడుగా ఉంటూ నా ప్రేమ ఫలించడానికి నువ్వు చేస్తున్న కృషిని, నీ తపనని నేనెలా కాదంటాను? నీ ఇష్టమే నా ఇష్టం. ఏమైందండి? వాడి నెంబర్ కలవట్లేదు. అయ్యో భగవంతుడా, శుభ పొద్దుననగా వెళ్ళింది, ఇంతవరకు ఇంటికి రాలేదు. శుభను తీసుకొస్తారని వెళ్ళిన ఆది కూడా ఇంతవరకు ఇంటికి రాలేదు. నాకెందుకో కంగారుగా ఉందండి. కాళ్ళు చేతులు అసలు ఆడటం లేదు. వసుంధరా, నువ్వు అనవసరంగా కంగారు పడుకు, వచ్చేస్తూ ఉంటారు. అరే, ఎంత రక్తం! మరి మనిషి అక్కడే ఏమోనయ్యా, చచ్చుంటే సౌండ్ ఉండేది కదా. ఎంత రక్తం పోయిన తర్వాత కూడా బతుకుంటారంటావా? ఆ అమ్మాయి ఎక్కడో చోట బతికే ఉంటుందని నా మనసు కనిపిస్తుంది. ఆ నువ్వు కాలమ్మే కాపాడాలి, కాపాడుతుంది. నా విషయంలో ఒక తప్పు జరిగింది. దానికి కారణం నేను కాకపోవచ్చు. అయినా సరే నిజం తెలిస్తే అమ్మ నన్ను క్షమిస్తుందా? మనమ్మే కాదన్నయ్య, ఏ అమ్మ క్షమించదు. చంపేయాలన్నంత కోపం వస్తుంది. అలాంటి కూతుర్ని కన్నందుకు సిగ్గుపడుతుంది. కానీ వదిన మాత్రం నేను పల్లెత్తి మాట అన్నివ్వలేదు. నా మీద జాలి పడింది, సానుభూతి చూపించింది. ఆ తప్పు ఎవరికీ తెలియకూడదని తన కడుపులోనే దాచుకుంది. నాకు ధైర్యం చెప్పేది. నా ప్రమేయం లేకుండా జరిగిపోయిన ఆ తప్పుకి నేను బలి కాకుండా నాకు భవిష్యత్తునివ్వాలనుకుంది. ఆ సమయంలో వదిన నాకు అండగా నిలబడకపోతే ఇప్పుడు నీ కళ్ళ ముందు నేను ప్రాణాలతో నిలబడేదాన్ని కాదు. ప్రియా, అందుకే అన్నయ్య, నాకు అమ్మ కన్నా వదినంటేనే ఇష్టం. నాకు వదిన కావాలన్నయ్య. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు నా వదిన కావాలన్నయ్య. నాకు నా వదిన కావాలి. ఆ తల్లి భర్తకు దూరమైంది. కానీ ఈనాడు నా మనవడు శుభని పల్లెత్తు మాట అనలేదు. ఇంట్లోంచి బయటికి పొమ్మలేదు. గుండెలో పెట్టుకుని చూసుకుంటున్నాడు. అలాంటిది శుభ ఎందుకు ఇంట్లోంచి వెళ్ళిపోయింది? నేను ముందే చెప్పాను, నాడు సీతమ్మ తల్లికి అరణ్యవాసం తప్పనట్టే నేడు శుభకు అజ్ఞాతవాసం తప్పదని. అజ్ఞాతవాసమా అంటే శుభ ఏమైంది? ఎక్కడికి వెళ్ళిపోయింది? మీలాంటి దివ్యజ్ఞులకు కూడా అంత చిక్కటం లేదా స్వామి? విధి విలాసం, ఆ భగవంతుని లీలా వినోదం. ఎప్పుడు ఎవరిని కలుపుతాడో, ఎవరిని విడదీస్తాడో ఆ జగన్నాటక సూత్రధారికి మాత్రమే తెలుసు. మీ వల్ల ఏమీ కాదు. ఆమెను తిరిగి తీసుకురావాలనుకున్నా అది జరగదు. ఎందుకంటే త్వరలోనే ఆమె మిమ్మల్ని మర్చిపోతుంది. స్వామి, ఆటలోని అరాచక శక్తుల కుట్రలకు బలై మీకు శాశ్వతంగా దూరం అయిపోతుంది.